ఎలివేషన్స్ అన్ని ఎట్లా అనిపించినాయి బాలయ్య బాబు ఎంట్రీ? బాలయ్యకి యాక్షన్ సీన్స్ అంటే చెప్పేదే అసలు మనం చెప్పాల్సినది కాదు. యాక్షన్లో కింగ్ ఆయనకి ఇచ్చేదే మాస్, సూపర్ డూపర్ కింగ్ ఆఫ్ జంగిల్ అంటాడు ఇంట్లో, కానీ కింగ్ ఆఫ్ మాసెస్ అని నాకు అనిపిస్తుంది. ఆయన సూపర్. ఒక డైలాగ్ గిట్ట గుర్తొస్తుంది, వార్నింగ్స్ వచ్చేవాడికి కాదురా చంపేవాడికి ఇవ్వాలి అనేసి ఆ డైలాగ్స్కి. యాక్చువల్లీ మూవీలో అన్ని మూవీస్లో ముందు వేరే మూవీస్లో అన్నిట్లో ముందే కొన్ని డైలాగ్స్కి ముందే ప్రీ రిలీజ్ చేస్తుండే. ఈ మూవీలో ఏంటంటే ప్రీ రిలీజ్ చేయలేదు డైలాగ్స్. ఆ డైలాగ్స్ మనకు అలవాటు కావాలంటే వాళ్ళు 2-3 టైమ్స్ చూస్తే అవుతుంది. డెఫినెట్లీ 2 టైమ్స్ వాచబుల్ మూవీ, చాలా బాగుంది. ప్లేస్లో కూడా బాలయ్య బాబు గురించి ఇంత మాస్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశారా? ఆయనకు కాన్సెప్ట్ యాక్చువల్ చెప్పాలంటే 60 కాదు మ్యాటర్, ఆయన డే బై డే డిక్రీజ్ అవుతుంది, ఏజ్ డిక్రీజ్ అవుతున్నాడు. 100th మూవీ చూసిన శాతకర్ణి కదా, అప్పటి నుంచి ఆయన వే ఆఫ్ సెలెక్షన్ మూవీస్ చాలా క్రూషియల్గా తీసుకుంటున్నాడు. పబ్లిక్ ఆడియన్స్ అందరికీ మ్యాచ్ అయ్యాలి. ఒకప్పుడు ఓన్లీ మాస్ ఉంటుండే, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ సెంటిమెంట్, దానివల్ల అన్ని మినిమం 100% ఇది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అండ్ హై కలెక్షన్స్ వస్తాయి. దబిడ్ దిబిడ్ సాంగ్ సూపర్ డూపర్ హిట్. యాక్చువల్ చెప్పాలంటే మనకి ట్రైలర్లో ఓన్లీ ఒక సెకండ్స్ బ్యాడ్ ఉందని నెగిటివ్ వచ్చింది, అది ఓన్లీ సెకండ్స్. సాంగ్ మొత్తం చూస్తే అసలు అది కనిపించదు మనకి. చాలా బాగా డాన్స్ చేస్తాడు. హిట్టే కాదు, దిస్ విల్ బి ది బెస్ట్ కలెక్షన్. 600 crores వస్తుంది గ్యారంటీ, 100%. గేమ్ చేంజర్ అసలు ఒక సినిమా వచ్చి పోయిందని మర్చిపోండి, ఆ గేమ్ వెళ్ళిపోయింది. ఆ గేమ్ చేంజర్ మైండ్ బ్లాక్ చేసిండు. యాక్చువల్ చాలా అది ఎక్స్పెక్టేషన్ ఉండే, శంకర్ అలా ఎలా తీశాడో తెలియదు అది, బట్ అది ఆ మూవీ అసలు ఈ రెండింటికి రాదు సైడ్కి, అది లైట్. ఈ మూవీ అండ్ నెక్స్ట్ సంక్రాంతి ఇటో బాగుంటుంది, బట్ కలెక్షన్స్ వైజ్ డాకు మహారాజ్ విల్ బి గుడ్. ఒక నిమిషం ఇంకోటి తీసుకో గణేష్. కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ, కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ. సూపర్ గా ఉందండి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అదిరిపోయింది. ఇంకొక తినేట ఫస్ట్ హాఫ్ స్లో అండి. ఫోటో ఎతో బాలయ్య డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ సూపర్. ఇంతవరకు రాని సబ్జెక్ట్ పరంగా బాగా తీసుకొని వచ్చాడు. చూడాలా, ప్రతి ఒక్కరు కూడా చూడాలా. ఫస్ట్ హాఫ్ మటుకు స్లో నడిచింది, ఏమర్థం. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి బొమ్మ అదిరిపోయింది. లేకుంటే డేరాలు చించాలా, సీట్లు చించాలా. సెకండ్ హాఫ్ మటుకు మన పైసా వసూలు. కానీ ఇప్పుడు సంక్రాంతి స్పెషల్లో సూపర్గా సినిమా బాగొచ్చింది. వాళ్ళు చెప్పిన సిస్టమ్ అనంతపురంలో కూడా ఫంక్షన్ ఉంది, చేయలేదు వాళ్ళు సిస్టమ్ ప్రకారం పోయినారు. మనకి ఇక్కడ 4 గంటలకు షో పోయాలి ఐమాక్స్లో, అదే లేదు. చాలా అన్యాయం చేశారు. సూపర్ గా చేశారు, కానీ ఆ డాన్స్ పరంగా అది లేకుంటే మజా లేదు. అది మసాలా, మ్యాజిక్ మసాలా అంటే ఉండాలి, అంతో ఇంతో. లేకుంటే సినిమా అవుతుంది. ఒక సాంగ్ అన్న ఉండాలి మసాలా. ఒక సాంగ్ స్లో, ఈ సాంగ్ వచ్చి స్పీడ్ ఉండాలి, మసాలా ఉన్నది. అందరూ బొమ్మ అయితే అదిరిపోయింది. సంక్రాంతికి చూడాలన్నా, సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ అండి. దబిడి సాంగ్ అదరగొట్టేశాడు. శేఖర్ మాస్టర్ డాన్స్, బాలయ్య బాబు డాన్స్ ఎరగొట్టేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 2 క్యారెక్టర్లు అదిరిపోయినాయండి. అనంతపురంలో ఫంక్షన్ క్యాన్సిల్ అయినా ఏం డిసప్పాయింట్ అవుతుంది ఫ్యాన్స్ అంతా. మళ్ళీ 18వ తారీఖు సక్సెస్ మీట్ పెడతారండి. బాబీ గారి డైరెక్షన్, మేకింగ్, ఫోటోగ్రఫీ, విజయ్ గారి ఫోటోగ్రఫీ ఎరగదీశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది భగవంత్ కేసర్ లాగా ఎమోషనల్ పిల్ల సెంటిమెంట్ తో చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్, సూపర్ హిట్, అన్ని బాగున్నాయి. వెంకట భాస్కర్ గారి ఫైటింగ్ సూపర్, ఏ ఫైట్ కాబట్టి డిఫరెంట్. బాబీ డేల్ గారు రికార్డ్ చేశారు సినిమా. బాబీ డేల్ గారి ఫైట్లు, యాక్షన్ సీను, యానిమల్ తర్వాత అంత పేరు వస్తుంది. తెలుగులో ఫస్ట్ టైం బాగా చేశాడు. సూపర్ డూపర్ సినిమా. జై బాలయ్య, జై బాలయ్య. 60 ప్లేస్ లో కూడా 30 ఏళ్ళ పిల్లవాళ్ళగా చేశాడు బాలకృష్ణ గారు. అలాగే బాబీ డేల్ గారు అలాగే చేశాడు. రౌతేల అందాలు, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా సిన్హా క్యారెక్టర్ హైలైట్ అయిందండి సినిమాకి. బ్యాక్ బోన్ శ్రద్ధా సిన్హా, దబిడి సినిమా మేము డ్యాన్స్ చేసామండి. ఎవరు తెరలు చింపేసే విధంగా చేసాం, చాలా బాగుంది. అనంతపురంలో సక్సెస్ మీట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇవాళ మన పత్రికా సోదరులు ఎవరు సినిమా చూడలేదు, కానీ చాలా మంది చూశారు, మేము చూసామండి. చాలా బాగుంది. చాలా బాధాకరం కూడా మాకు సినిమా టికెట్ ఇవ్వకపోవడం, చాలా బాధాకరం. చాలా బాగుంది సినిమా. ఓకే, బాగుంది. కొంచెం ల్యాగ్ ఇస్తున్నాడేమో అనుకున్నాం, కానీ అది ఏం లేదు. లోపడైతే నాకు ఏం నచ్చిందంటే ఫైట్సే బ్రో. ఫైట్ చాలా బాగుంది. లాస్ట్ ఫైట్, ఇంకా ఇంటర్వెల్ ఫైట్ బాగుంది బ్రో. హైలైట్స్ అంటే నేను చెప్పను, కానీ ఒక పాప గురించి ఉంటుంది బ్రో. పాప ఇంకా వాళ్ళ మదర్, దాని గురించి ఉంటుంది అంతా. ఆయన నాకు తెలిసి ఆయన ఒక సింహం బ్రో. ఆయన ఒక సింహం. ఆ సింహాన్ని మనం టచ్ చేయలేము. ఒక సింహంతో సినిమా తీసాడంటే బాబీ గారు మినిమం ఒక డేంజరస్ డ్రగ్ అయినా తీసుకొని ఉండాలి ఆయన.
ఒక డేంజర్ ఫెటలిన్ అనే ఒక డ్రగ్ ఉంటుంది భయ్య, ఆ డ్రగ్ అయినా యూజ్ అయిన చేసి ఉండాలి. అట్లానే ఏం లేదు కానీ కామెడీయే బోయపాటియే ఈయనే భయ్య. సేమ్ ఇద్దరిని ఒక కంపేర్ అయితే చేయలేము మనము. ఎవరి పవర్ వాళ్ళదే భయ్య. ఇంకో సినిమా కూడా ఉంది కదా భయ్య, వస్తున్నాం సంక్రాంతి, ఆ మూవీ కూడా ఉంది. ఆ మూవీ కూడా చూడాలి, చూసి చెప్పు. గేమ్ చేంజర్ అంటారా భయ్య, నిజంగా చెప్తున్నా కదా. అది ఎంత తొందరగా ఐబొమ్మలో వస్తుందో, మూవీ రీల్స్లో వస్తుందో తొందరగా చూస్తాం భయ్య. ఆ సినిమా మాత్రం చూడాలనుకుంటలేం, డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవాలనుకుంటలేం. ఏది బ్రో? డైలాగ్స్, మాస్, సినిమాటోగ్రఫీ స్కిల్స్ అయితే చాలా బాగుంది మూవీలో. ఇట్స్ అ వెరీ నైస్ సంక్రాంతి ఫిలిం, పెద్ద బ్లాక్ బస్టర్ అండి. జై బాలయ్య, జై జై బాలయ్య. సినిమాలో స్టోరీ లైన్ ఎలా ఉంది? సార్ డైలాగ్స్, ఫైట్స్, ఆయనని చూపించడం, ద వే దే ఆర్ షోయింగ్ హిమ్ ఇన్ అ వెరీ నైస్ వే. స్టోరీ అయితే చాలా బాగుంది, వెరీ నైస్ ఫిలిం. జోక్స్, డైలాగ్స్. ఈజ్ ఎన్బికే ఫర్ అ రీజన్, ఈజ్ అ గాడ్ ఆఫ్ మాసెస్ ఫర్ అ రీజన్. దట్ ఈస్ అ ప్రూవెన్స్ ఫర్ దిస్ మూవీ. స్నేహితుల సిచ్యువేషన్ ఎలా ఉంది లోపల? పెద్ద పీక్స్ మా మొత్తం మైండ్ పోయింది అనుకో లోపల. మ్యూజిక్కి ఆ బీజిఎం అయితే డాకు మహారాజ్ అండి, చూడండి. ఒక డైలాగ్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్, ఈజ్ ద వన్ హూ షుడ్ టెల్ యూ. ఓకే, థ్యాంక్ యూ.